హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా ఈజీగా, సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా చేసుకోగలిగే రెసిపీ. అదే మన మంచూరియా. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ 1 కప్పు వరకు క్యాబేజ్ మరియు 1 కప్పు క్యారెట్ తీసుకోవాలి. మరియు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ సాల్ట్. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలోనికి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్, అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఎక్కువే పడుతుంది, వెల్లుల్లితోనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీనిలోనికి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపినప్పుడు క్యాబేజ్లో మరియు క్యారెట్లోని వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. మనకు సపరేట్గా మళ్ళీ వాటర్ వేసి కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2 స్పూన్ల మైదా పిండి తీసుకోవాలి. ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిన తర్వాత దీనిలోనికి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేనట్లయితే బియ్యపిండి వేసుకున్నా సరిపోతుంది. ఇలా వాటర్ లేకుండా మొత్తం మన వెజిటేబుల్స్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు పిండి అనేది ఒక ముద్దలాగా అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా మన పిండి అనేది ఎలా ఉందో. ఇప్పుడు దీనిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఉసిరికాయ అంత సైజులో చిన్న ముద్దలుగా చుట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముద్దలు తీసుకొని అన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముద్దలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ బాల్స్ అన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంతకుముందు మనం చుట్టుకున్న బాల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం తిప్పుతూ ఈవెన్గా మొత్తం వేగేలాగా కలుపుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ వేగనివ్వాలి. చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాత వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా మన మంచూరియా బాల్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవి టాసింగ్ కోసం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం నూనె తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇది 2 నిమిషాల పాటు ఉల్లిపాయ అనేది ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. తర్వాత దీనిలోనికి మనం టొమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టమాటో సాస్ యాడ్ చేస్తున్నాను. సాస్ యాడ్ చేసిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న మంచూరియా బాల్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇది కలుపుకోవాలి. దీనిలోనికి వెనిగర్ మరియు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మరొక 1 నిమిషం పాటు సాస్ అంతా కూడా బాల్స్కి పట్టేలాగా 1 నిమిషం అలా ఉంచేయాలి. తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా మన టేస్టీ అండ్ యమ్మీ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా డీప్ ఫ్రై వద్దు అనుకునే వారికి నేను ఇప్పుడు మరొక విధంగా మంచూరియా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇక్కడ గుంట పొంగనాల ప్యాన్లోకి మనము రౌండ్గా చుట్టు పెట్టుకున్న మంచూరియా బాల్స్ని కొంచెం ఆయిల్ బ్రష్ చేసేసి ఇలా పెట్టి అన్ని గుంటలలో కూడా ఇలా మంచూరియన్ బాల్స్ పెట్టి మనం దీన్ని కొంచెం వేగనివ్వాలి. దీనివలన ఆయిల్ అనేది ఎక్కువ లేకుండా మనకి మంచూరియా బాల్స్ రెడీ అయిపోతాయి. మూతను పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసుకొని
అన్ని వైపులా ఈవెన్గా వేగేలా చూసుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, మన టేస్టీ యమ్మీ మంచూరియా 2 రకాలుగా రెడీ అయిపోయాయి. ఇలా దీనికి టాస్ వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్ సాస్తో తినేయచ్చు, లేదంటే టాస్ చేసుకోవచ్చు. ఇలా తక్కువ ఆయిల్తో కూడా హెల్తీగా మంచూరియా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. క్యారెట్లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాబేజ్లో ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మరి ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.